మందిరం అంటే మానవుని యొక్క దృష్టిలో కనబడే దృశ్యమైన ఆలయం కాదు. మంచి బిల్డింగ్ ఉండటం మంచిది, కానీ అది లేకపోయినా పర్వాలేదు. ఆత్మీయంగా దేవుడు మనల్ని ఆత్మీయ మందిరముగా కట్టుచున్నాడు. 1 పేతురు 2:5 ప్రకారం. ఆ మందిరం ఎవరు అంటే నా శరీరమే ఆ మందిరం. సమిష్టిగా మనం కూడి రావటమే ఆ మందిరము. ఇది మొట్టమొదటి అవగాహన. రెండో అవగాహన ఏంటంటే ఈ మందిరాన్ని నేను పరిశుద్ధంగా కాపాడుకోవాలి, నేను పాపం చేయకుండా కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధిని మోసుకొని పోతున్న వ్యక్తిగా నేను ఉన్నాను. ఇది రెండోది నేను గుర్తించవలసిన ప్రధానమైన విషయం. తర్వాత ఏం గుర్తు చేసుకున్నామంటే నన్ను నేను కట్టుకోవాలి. నన్ను నేను కట్టుకోవాలంటే దేవుడు నాకు అమూల్యమైన విశ్వాసం ఇచ్చాడు. ఆ విశ్వాసాన్ని నేను మంచి మనస్సాక్షితో కాపాడుకోవాలి. 1 తిమోతి 1:19, 1 తిమోతి 3:9. ఈ 2 వచనాల్లో ఏముందంటే నిర్మలమైన మనస్సాక్షిలో విశ్వాస మర్మమును కాపాడుకొనుచు. ఈ విశ్వాసాన్ని నేను ఎక్కడ కాపాడుకోవాలి? నిర్మలమైన మనస్సాక్షితో కాపాడుకోవాలి. ఇది కాపాడుకోవటం మాత్రమే కాదు, ఈ విశ్వాసం మీద, ఈ విశ్వాసం అనే పునాది మీద నేను అమర్చుకోవాలి. ఎన్ని విషయాలు అమర్చుకోవాలి? 7 విషయాలు అమర్చుకోవాలి. నేను కూర్చొని వాక్యం ముందు నాకు ఈ సుగుణం ఉందా, నాకు సహనం ఉందా, ఇది ఉందా అని ఒక్కొక్కటి పరిశోధించాలి. ఏది కొరతగా ఉందో అది దేవుని దగ్గర అడగాలి. ప్రభా, ఇది నా జీవితంలో కొరతగా ఉంది, ఇది నేను అమర్చుకోవాలి, నాకు సహాయం చేయి ప్రభా అని. ఇవన్నీ అమర్చుకొని అది గాని అధికరిస్తే, అది ఎక్కువైతే నేను సోమరుడిగా ఉండను, నిష్ఫలుడిగా ఉండను. ఇది గాని నేను అమర్చుకోకపోను అనుకోండి, ఒట్టి పరిచర్కి వెళ్తున్నాను, గుడికి వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, అన్ని చేస్తున్నాను, అయితే నన్ను నేను కట్టుకునే విషయంలో అజాగ్రత్తగా ఉన్నాను అనుకోండి, ఏమైపోతాను? నేను పాప క్షమాపణ పొందింది కూడా మర్చిపోతాను, నేను గుడ్డోడైపోతాను, నాకు దూరదృష్టి లేకుండా పోతుంది. నేను అలాగాని దేవుని సన్నిధిలో ఉంటే 11వ వచనం చదవండి. 11 1 పేతురు 1:11. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. ఎంత మంచి వాగ్దానం చూడండి. నువ్వు ఎప్పుడు తొట్టిల్లకుండా నిలకడగా గట్టిగా ఉండాలంటే ఇవన్నీ నువ్వు చేయాలి. 5వ వచనములో నుంచి 10వ వచనం వరకు ఉన్న ఈ సత్యాలు కానీ నువ్వు వెంబడిస్తే నువ్వేం చేయవు? తొట్టిల్లవు, పడిపోకుండా. చాలా మంది వచ్చి ప్రార్థన చేయమని అడుగుతారు. నేను అడుగుతాను, ఎందుకు ప్రార్థన చేయాలి? చాలా తక్కువ మంది నాకు ఆ రోగం ఉంది, ఆ నొప్పి ఉంది అని అంటారు. కొందరు చాలా మంది ఏమంటారు, ఆత్మీయంగా ఎదగటానికి ప్రార్థన చేయండి అంటారు. చాలా మంది ఆత్మీయంగా ఎదగటానికి సీక్రెట్ ఆయనే రాసి పెట్టాడు కదా. 2 పేతురు 1:5-10 దాకా రాసి పెట్టాడు. నేను కొత్తగా ఏం చెప్పాలా మీకు? ఏమి లేదు. దీన్ని మీరు అమర్చుకోవాలా. అదే నువ్వు ఎదగాలంటే ఇదే నువ్వు చేయాలి. సరే, 11వ వచనంలో ఏముంది? అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఇప్పుడు ఒక చిన్న మాట ఉంది, ప్రవేశము సమృద్ధిగా మీకు అనుగ్రహింపబడును. ప్రవేశంలో 2 ప్రవేశాలు ఉన్నాయి. నిత్య రాజ్యంలో ప్రవేశించే విధానం 2 విధాలుగా ఉంది. ఒకటి ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం, 5వ వచనం. ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని. ఇది ఒట్టి ప్రవేశం. యోహాను 3:5 ఒట్టి ప్రవేశం. 2 పేతురు 1:11 సమృద్ధి అయిన ప్రవేశం. ఏంటండి వ్యత్యాసం? ఒక దాంట్లో ఏమనుంది? ప్రవేశము. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు మారుమనసు పొందాలి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలి. నీకు ప్రవేశం ఉంది, అది అర్థం అవుతుంది. పేతురు వచ్చేసరికి ఇన్ని విషయాలు చెప్పి 11వ వాక్యంలో ఏమంటున్నాడు? సమృద్ధి అయిన ప్రవేశం. ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు కూర్చున్న గదిలో రోజు 2 లోపలికి వెళ్తారు. ఒకటి మోడీ గారు వెళ్తారు, రెండోది ఊడ్చే అమ్మాయి వెళ్తుంది లోపలికి. 2 బయట దేశంలో ఏమంటారంటే, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? ఎక్కడ పని చేస్తున్నాను తెలుసా? నేను ఎక్కడికి వెళ్తున్నాను? రోజు ప్రైమ్ మినిస్టర్ గారి గదిలోనికి వెళ్తున్నాను. మీరు ఎవ్వరూ ఆ యొక్క భవనంలోనికి వెళ్ళలేరు. నాకు ఆ భాగ్యం ఉంది, నేను రోజు వెళ్తున్నాను. వెళ్ళి ఆయన కుర్చీని ముట్టగలిగిన ఆధిక్యత నాకు ఒక్కదానికే ఉంది. అట్లా కూర్చుంటావు కదా? కూర్చోనండి, ఒట్టి దుమ్మంతా దుడిచడానికి వెళ్తాను అంతే. నేను ఓడవడానికి వెళ్తున్నాను. మోడీ గారు ఆ స్త్రీ ఇద్దరు కూడా ఈ దేశపు పౌరులే. వాళ్ళు
వాళ్ళ ఇద్దరి ప్రవేశం ఎలాగుంది చూడండి. ఒక ఆమెమో ప్రవేశిస్తుంది, ఒక ఆయనేమో సమృద్ధిగా ప్రవేశిస్తున్నాడు. నువ్వు ఎలాగ ప్రవేశించాలని నువ్వు ఆశపడుతున్నావు దేవుని రాజ్యంలో? ఒట్టిగా ప్రవేశించాలంటే మారు మనసు పొందితే ప్రవేశిస్తావు. ఇవన్నీ అమర్చుకొని తొట్టిల్లకుండా ప్రభు కొరకు శ్రమ పడటానికి నువ్వు ఇష్టపడితే, ప్రభు కొరకు సహించడానికి నువ్వు ఇష్టపడితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక, మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, ఆయనతో శ్రమ పడిన ఎడల, ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు తోడి వారసులం. ఆ వారసత్వం దొరకాలంటే, పౌరులు కావాలంటే మారు మనసు పొందాలి, వారసత్వం కావాలంటే శ్రమ పడాలి. ఈ భేదం మనం తెలుసుకోవాలి. మనం పౌరసత్వం కావాలంటే, అంటే ఆయన రాజ్యంలో ప్రవేశించాలి, పౌరులుగా మారాలంటే మారు మనసు పొందాలి. అయితే వారసులుగా మారాలంటే, ఆయన ఆస్తిలో మనకు భాగం వచ్చి మహిమపరచబడాలంటే ఆయనతో కూడా శ్రమ పడేవారుగా ఉండాలి. 2 తిమోతి 2వ అధ్యాయం 11వ వచనం. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదాము. సహించిన వారమైతే, శ్రమను సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాం.